శ్రీవేద యూనివర్స్ ద స్కూల్ కండక్ట్ చేసిన ఈ 5K రన్లో భాగంగా ఏదైతే మధ్యలో మనకి ఏదైతే ఫెసిలిటీస్ కూడా వాళ్ళకి ఓఆర్ఎస్ కానీ వాటర్ కానీ ఫెసిలిటీస్ కూడా ఏదైతే ఏర్పాట్లు చేసిరో అయితే ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి ఇక్కడ పార్టిసిపేట్ చేసిన రన్నర్ కూడా మనతో పాటు ఉన్నారు. చెప్పండి మేడం, మరి ఇక్కడ నుంచి ఇక్కడ 2.5K రన్ అయితే కంప్లీట్ చేసిరు. మరి మధ్యలో మీ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, మీ ఎక్స్పీరియన్స్ ఏంది? మరి రన్ చేసిన ప్రతి కిలోమీటర్కి వాటరు, ఎలక్ట్రోలైట్స్, తర్వాత ఎనర్జీ డ్రింక్స్ అన్నీ సప్లై చేస్తున్నారు. ఇదే కాకుండా ఎవరైనా అలసిపోయినా ఇబ్బంది అయినా మధ్యలో బగ్గి పెట్టారు. సో ఎవరైనా ఇంకా చేత కాదు, అవలేదు, ఇంకా వాక్ చేయలేము, రన్ చేయలేము అనుకున్న వాళ్ళకు కూడా ఫెసిలిటీ పెట్టారు. స్టార్టింగ్ నుంచి కూడా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు జుంబాతో స్టార్ట్ చేసి వార్మప్ ఎక్సర్సైజ్తో స్టార్ట్ చేసి స్టార్ట్ రన్ నుంచి కూడా వెంబడి ఒక బండి వస్తూనే ఉంది, దారికి ఉంటూ గైడ్ చేస్తూ వాలంటీర్స్ ఉండి రోడ్లో చేయడం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా మధ్యలో వాలంటీర్స్ ఉండి గైడ్ చేస్తూ రన్ చేసే వాళ్ళని ఇబ్బంది లేకుండా మాకు అన్నీ ప్రొవైడ్ చేస్తారు. సో కంఫర్టబుల్గా ఉంది. ఇట్స్ ఎ గ్రాండ్ సక్సెస్ అని చెప్పచ్చు. ఇప్పటిదాకా నేను రన్ చేసిన దానిలో నాకు ఏమి ఇబ్బంది కాకుండా ప్రణీత్ ఎంక్లేవ్ అందరూ కలిసి చాలా బాగా కండక్ట్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ ఇది కండక్ట్ చేయకపోతే నేను ఇలాగ రన్ కూడా ఇంత దూరం వచ్చేదాన్ని కాదేమో, నేను రన్ చేయలేనేమో అని అనుకునేదాన్ని. బికాజ్ ఐఎమ్ 50 నౌ అండ్ ప్రాక్టీస్ పోయింది. ఏదో 2 కిలోమీటర్స్ ఈవినింగ్ వాక్ వెళ్ళేదాన్ని, కానీ ఎప్పుడు ఇలాగ రన్నింగ్ నేను చేయగలనా ఇంత అని అనుకునేదాన్ని కాదు. బట్ ఇప్పుడు ఏంటంటే ఇలా పెట్టడం వల్ల, ఇంతమంది కలిసి రావడం వల్ల నేను వాళ్ళతో కూడా ఇంత దూరం రాగలిగాను, మళ్ళీ వెనక్కి సక్సెస్ఫుల్గా వెళ్ళగలుగుతున్నాను. సో ఇలాంటి కండక్ట్ చేయడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా. లైక్ ఫర్ అస్, లైక్ కొంచెం పెద్దవాళ్ళేమో, ఇప్పుడు మిడిల్ ఏజ్ వచ్చినామో వాళ్ళ కాదేమో అనుకునే వాళ్ళకి వెరీ గ్రేట్. నాకు చాలా హ్యాపీగా ఉంది దీనిలో పార్టిసిపేట్ చేసిన దానికి. అండ్ వీళ్ళన్నీ అనుకూలంగా అన్ని ప్రొవైడ్ చేశారు. సో చాలా బాగుంది. మెడికల్ ఫెసిలిటీస్ అదేవిధంగా 2.5K రన్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పట్టింది, గతంలో ఎంత పడుతుండే, ఎంతమందిలో మీకు రన్ చేస్తుంటే ఎట్లా అనిపించింది? మరి టైం యాక్చువల్గా కౌంట్ చేసుకునేదాన్ని కదా, ఎందుకంటే రిలాక్స్డ్ వాక్గా వెళ్ళేవాళ్ళము. ఇప్పుడు కూడా ఐ థింక్ టైం బాగుండ్ అయితే అలా అని కాకుండా ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలన్న ఉద్దేశంతో పెట్టింది, అందరూ కలవాలి, అందరూ కలిసి చేయాలి అన్న ఉద్దేశంతో పెట్టింది. కాబట్టి నేను ఇప్పటికీ టైం బాగుండ్ అనేమి అనుకోలేదు. మామూలుగా చేసేదానికంటే నేను ఫాస్ట్గా చేయగలిగాను ఇంతవరకు నేను చెప్పగలను. ఎందుకంటే అందరూ కలిసి చేయటం వల్ల, అందరూ కొత్త వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. అరే అందరూ నడుస్తున్నారు కదా, మనం కూడా నడుద్దాం, మనం కూడా చేద్దాం, మనం కూడా రన్ చేద్దాం, ఫాస్ట్గా ఫినిష్ చేద్దాం, ఈ ఉద్దేశంతో వెళ్తున్నా. కానీ టైం అనేది పెద్దగా నేను బాండ్గా పెట్టుకోలేదు, నేను అంతగా కౌంట్ చేయలేదు. నేనైతే చేస్తూ ఉన్నాను. ఐఎమ్ జస్ట్ గోయింగ్ ఆన్. సో ఎంజాయింగ్ బేసికలీ. బాగుంది. ఇట్స్ నైస్. థ్యాంక్ యూ.